హలో గైస్, ఈరోజు వీడియోలో మనకి కొత్తగా లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి చెప్తా గైస్. మనకి ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్‌లో మనకి ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఇప్పుడు గైస్ మనకి దీంట్లో మనకు చాలా మంచి మంచి మొబైల్స్ అనేవి రాబోతున్నాయి. మనకి బడ్జెట్ నుంచి మనకు ఫ్లాగ్‌షిప్ మొబైల్ దాకా చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అనేది లాంచ్ అవబోతున్నాయి గైస్. మీరు ఒకవేళ గైస్ కొత్తగా ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి గైస్. ఎందుకంటే మనకి ఈసారి మనకు చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అనేవి రాబోతున్నాయి. ఈరోజు వీడియోలో మనకి ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్‌కో మనకు ఆగస్ట్‌లో ఏ మొబైల్స్ వస్తాయనేది ఈ వీడియోలో చెప్తా గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌కి చూడండి. అంతేకాక కొత్తోళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ మనకి ఈ మంత్ ఎండింగ్‌లో రాబోతున్న మొబైల్స్ గురించి చెప్తా. దీంట్లో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఒప్పో K12X 5G గైస్. ఇది మనకు ఒప్పో నుంచి లాంచ్ అవబోతుంది. మనకు ఒప్పో నుంచి K సిరీస్ అంటే సేమ్ మనకు వివోలో T సిరీస్ ఎలాగో ఈ ఒప్పోలో మనకు K సిరీస్ అలాగ గైస్. దీంట్లో మనకు K సిరీస్‌లో ఫీచర్స్ బాగుంటాయి. ప్రైస్ కూడా మనకు మంచి ప్రైస్‌కే పెడతారు. మనకి యాక్చువల్‌గా మనకి ఈ మొబైల్ వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ C4 Lite 5G. మనకి ఇదే మొబైల్‌నే జస్ట్ మనకు పేరు చేంజ్ చేసి ఒప్పో K12X మొబైల్ లాగా లాంచ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి ఈ రెండు మొబైల్స్‌లో కూడా ఫీచర్స్ సేమ్‌గానే ఉన్నాయి గైస్. అలాగే గైస్ మనకి ఈ ఒప్పో K12 సంబంధించిన మొత్తం డిజైన్ కూడా రివీల్ చేశారు. సేమ్ మనకు వన్‌ప్లస్ నార్డ్ C4 Lite ఎలా ఉంటుందో సేమ్ మనకు అదే డిజైన్‌తో వస్తుంది గైస్. డిజైన్‌తో పాటు ఫీచర్స్ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్‌గానే ఉంటాయి. మనకి ఒప్పో K12X మొబైల్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ గైస్ జూలై 29th మనకి ఈ మొబైల్ అనేది లాంచ్ అవబోతుంది. ఇది మనకు ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది గైస్. మనకి ఈ మొబైల్ వచ్చేసి 20,000 రూపీస్ బిలోనే ఉంటుంది. ఒకవేళ మనకి ఇది 20,000 రూపీస్‌లో మాత్రం ఒక మంచి మొబైల్ అవుతుంది గైస్. ఎందుకంటే దీంట్లో మనకి AMOLED డిస్ప్లే, 5500 mAh బ్యాటరీ, సోనీ కెమెరా మంచి ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఈ ఒప్పో K12X 5Gలో. చూద్దాం గైస్ మనకి ఇది వచ్చేసి జూలై 29th మనకి ఈ మొబైల్ అనేది లాంచ్ అవబోతుంది. అప్పుడు ఈ మొబైల్ ఫీచర్స్, ప్రైస్ బట్టి ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది అప్పుడు ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి మనకు రియల్మీ 13 Pro సిరీస్ గైస్. దీంట్లో మనకు రెండు మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి. ఒకటి వచ్చేసి రియల్మీ 13 Pro, ఇంకోటి వచ్చేసి రియల్మీ 13 Pro Plus. ఇవి మనకు రియల్మీ 13 Pro సిరీస్ నుంచి రాబోతున్నాయి. మనకి ఈ రెండు మొబైల్స్ కూడా జూలై 30th మనకి ఈ మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి గైస్. మనకి ఈ రెండు మొబైల్ కూడా మెయిన్ ఫీచర్స్ వచ్చేసి కెమెరాస్. మనకి బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు కూడా సోనీ కెమెరా యూజ్ చేసినారు. దాంతోపాటు మనకి డిస్ప్లే కూడా కర్వ్ డిస్ప్లేతో వస్తుంది గైస్. మనకి ఈ రియల్మీ 13 Pro సిరీస్లో మెయిన్గా మనకు కెమెరా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినారు. దాంతోపాటు డిస్ప్లే కూడా మనకి కర్వ్ డిస్ప్లేనే వస్తున్నాయి. ఫీచర్స్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి గైస్ ఈ రియల్మీ 13 Pro సిరీస్. ఇది వచ్చేసి మనకు జూలై 13th మనకు లాంచ్ అవబోతున్నాయి ఈ రెండు మొబైల్స్ కూడా. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్ వచ్చేసి నథింగ్ నుంచి గైస్. నథింగ్ ఫోన్ 2A ప్లస్. మనకు రీసెంట్గానే నథింగ్ ఫోన్ 2A లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు 2A ప్లస్ గైస్. దీనికి మనకి నథింగ్ ఫోన్ 2Aకి దీనికి డిఫరెన్స్ ఏమంటే కొద్దిగా ప్రాసెసర్ అనేది చేంజ్ చేస్తున్నారు గైస్. మనకి నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఈసారి మనకి మీడియాటెక్ ప్రాసెసర్ బదులు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది యూజ్ చేయబోతున్నారు ఈ నథింగ్ ఫోన్ 2A ప్లస్లో. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఈ మంత్ మనకు లాస్ట్కి జూలై 31st మనకి ఈ మొబైల్ అనేది లాంచ్ చేస్తున్నారు. జస్ట్ మనకు ప్రాసెసర్ కొద్దిగా కలర్స్ అనేవి చేంజ్ ఉండబోతున్నాయి. ఇది వచ్చేసి మనకు జూలై 31st లాంచ్ అవుతుంది గ్యాస్. చూద్దాం మనకి ఇది ప్రైస్ ఎంత పెడతారు అనేది. ప్రజెంట్ గ్యాస్ మనకి ఈ మంత్ ఎండింగ్లో లాంచ్ అవుతున్న మొబైల్స్ వచ్చేసి మొత్తం మనకు 3 మొబైల్స్. ఫస్ట్ వచ్చేసి ఒప్పో K12X 5G. ఇది మనకు జూలై 29th. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ 13 Pro సిరీస్ గ్యాస్. దీంట్లో మనకు రెండు మొబైల్స్ వస్తాయి. ఇది మనకు జూలై 30. మనకు లాస్ట్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2A ప్లస్. ఇది మనకు జూలై 31st గ్యాస్. మనకి ఈ మంత్ ఎండింగ్ లాంచ్ అవుతున్న మొబైల్స్ అయితే ఈ 3 మొబైల్స్. నెక్స్ట్ గ్యాస్ మనకి ఆగస్ట్లో లాంచ్ అవుతున్న మొబైల్స్ గురించి మాట్లాడితే మనకి ఆగస్ట్లో గ్యాస్ ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటరోలా నుంచి. ఇది వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 గ్యాస్. ఈ దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మనకి మెయిన్గా ఈ మొబైల్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు మనకి సోనీ కెమెరా, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్. దాంతోపాటు ఇది మనకు వాటర్ ప్రూఫ్ మొబైల్ గ్యాస్. అన్ని ఫీచర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. ఈ మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 గ్యాస్. మనకు రీసెంట్గానే ఎడ్జ్ 50 ఫ్యూజన్, 50 అల్ట్రా ఇలా కొన్ని మోడల్స్ లాంచ్ చేశారు. ఇది వచ్చేసి మనకు మోటరోలా ఎడ్జ్ 50 గ్యాస్. జస్ట్ ఓన్లీ 50 మాత్రమే. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఆగస్టు 1st మనకు లాంచ్ అవబోతుంది. ఇది మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది గ్యాస్. చూద్దాం మనకి ఇది ప్రైస్ ఎంత పెడతారు అనేది. మ్యాక్సిమం మనకు 30,000 రూపీస్ బిలోనే వస్తుంది గ్యాస్ మొబైల్ ఇది. ఒకవేళ మనకి 30,000 రూపీస్ వస్తే మాత్రం ఒక మంచి మొబైల్ ఇది. నెక్స్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి మనకు వివో V40 సిరీస్ గ్యాస్. ఇది వచ్చేసి మనకు V సిరీస్. దీంట్లో మొత్తం మనకు రెండు మొబైల్స్ వస్తాయి. వివో V40 అండ్ వివో V40 Pro గ్యాస్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకి ఈ ఆగస్టు 1st వీక్లో లాంచ్ అవబోతున్నాయి. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి గ్యాస్. ఈసారి మనకు రెండు మొబైల్లో కూడా జేస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కెమెరాలో. కెమెరాస్ మాత్రం మనకు చాలా బెస్ట్ ఉన్నాయి దీంట్లో. దాంతోపాటు బ్యాటరీ, ప్రాసెసర్, డిస్ప్లే ఇవన్నీ కూడా మనకు చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు గ్యాస్
డిజైన్ కూడా మనకు చాలా బాగున్నాయి. ఈ వివో V40 సిరీస్ ఇవి కూడా మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లోనే లాంచ్ అవుతుంది గ్యాస్. మ్యాక్సిమం మనకి ఇది ఆగస్టు 8th కానీ ఆగస్టు 10th కానీ లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి వచ్చేసి ఆగస్టు 10 లోపలే ఈ 2 మొబైల్స్ కూడా లాంచ్ అవుతాయి గ్యాస్. మీరు ఒకరికి మంచి కెమెరా ఫోన్ కోసం చూసినట్లయితే ఈ వివో V40 సిరీస్ కోసం వెయిట్ చేయండి గ్యాస్. కెమెరాస్ మాత్రం మనకు చాలా బాగుంటాయి. కెమెరా ప్లస్ కర్వ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది కదా దీంట్లోన ఈ వివో V40 సిరీస్లో. ఇవి వచ్చేసి మనకు ఆగస్టు ఫస్ట్ వీక్లో వస్తాయి. నెక్స్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి మనకు ఐక్యూ నుంచి గ్యాస్. ఇవి వచ్చేసి మనకు ఐక్యూ Z9s సిరీస్. మనకి రీసెంట్గానే ఐక్యూ Z9X, Z9 మొబైల్ లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు ఐక్యూ Z9s గ్యాస్. మనకి ఇది వచ్చేసి S సిరీస్. దీంట్లో మనకు 2 మొబైల్స్ లాంచ్ అయిపోతున్నాయి. ఒకటి వచ్చేసి ఐక్యూ Z9s, ఇంకోటి వచ్చేసి మనకు ఐక్యూ Z9s Pro గ్యాస్. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లోనే లాంచ్ అయిపోతున్నాయి. దీంట్లో ఫీచర్స్ కూడా మనకి చాలా మంచి ఫీచర్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసి 30,000 రూపాయల లోపల వస్తుంది. ఇంకోటి మనకు 20,000 నుంచి 25,000 మధ్యలో వస్తుంది గ్యాస్. మనకి ఈ 2 మొబైల్స్ కూడా ఈ ఆగస్టు ఫస్ట్ వీక్లోనే రాబోతున్నాయి. మనకి ఐక్యూ నుంచి వాటి ప్రైస్ కూడా మనకు ఒక మంచి ప్రైస్కే పెడతారు గ్యాస్ ఈ ఐక్యూ Z9s సిరీస్. నెక్స్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి మనకు గూగుల్ పిక్సెల్ సిరీస్ గ్యాస్. ఇవి వచ్చేసి మనకు గూగుల్ పిక్సెల్ 9 సిరీస్. దీంట్లో మొత్తం మనకు 2 మొబైల్స్ రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9, ఇంకోటి వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9 Pro గ్యాస్. ఈ 2 కూడా మనకి గూగుల్ పిక్సెల్ సిరీస్ నుంచి రాబోతున్నాయి. దాంతోపాటు గ్యాస్ ఈసారి మనకు గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ మొబైల్ కూడా రాబోతున్నాయి. అంటే మనకు మడత ఫోన్ అని చెప్పొచ్చు. మొత్తం మనకు ఒక 3 ఫోన్స్ దాకా లాంచ్ అయిపోతున్నాయి ఈ గూగుల్ పిక్సెల్ సిరీస్లో. చూద్దాం మనకు ఇవి కూడా మనకి ఆగస్టులోనే లాంచ్ అయిపోతున్నాయి గ్యాస్. నెక్స్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి HMD క్రెస్ట్ మొబైల్ గ్యాస్. యాక్చువల్గా మనకి ఇది నోకియా మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది HMD బ్రాండ్ అనేది నోకియాని ఇంతకుముందు మనకు తయారు చేస్తుంది గ్యాస్. HMD బ్రాండ్ నుంచి ఇప్పుడు మనకు నోకియా అనేది తీసేసినారు. ఈ నోకియా ప్లేస్లో డైరెక్ట్గా మనకు HMD అనే పేరు చేంజ్ చేసి ఈ మొబైల్స్ అనేది లాంచ్ అయిపోతున్నారు. మనకి HMD బ్రాండ్ నుంచి కూడా ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి HMD క్రెస్ట్ మొబైల్ గ్యాస్. ఇది కూడా మనకి ఆగస్టులోనే లాంచ్ అయిపోతుంది. దీంట్లో కూడా ఫీచర్స్ మనకు ఒక బాగానే ఉన్నాయి గ్యాస్. ఇది మనకు 20,000 రూపీస్ బిలో వస్తుంది. చూద్దాం మనకు ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత ఈ మొబైల్ వర్తా కదా అని తెలుసుకుందాం. ఇవే గ్యాస్ మనకి కొత్తగా లాంచ్ అయిపోతున్న మొబైల్స్. ఈసారి మనకు చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ రాబోతున్నాయి గ్యాస్. మీరు ఒకవేళ కొత్తగా ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి గ్యాస్. ఈసారి మనకు చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ రాబోతున్నాయి గ్యాస్. మనకు వివో V40 సిరీస్, ఐక్యూ Z9s సిరీస్, మోటరోలా Edge 50 ఇంకా మనకు చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అనేవి రాబోతున్నాయి. మీరు ఒకవేళ కొత్తగా ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి గ్యాస్. దీంట్లో మనకు చాలా మంచి మొబైల్స్ అనేవి వస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఇవే గ్యాస్ మనకి కొత్తగా లాంచ్ అయిపోతున్న మొబైల్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.